యుద్ధం ప్రారంభమైంది. ఒకవైపు భీకర శబ్దాలు, మరొక వైపు దివ్యమైన శంఖధ్వని. ఈ 2 ధ్వనుల మధ్య తేడా ఏమిటి? ఎవరి శబ్దం భయాన్ని ఇస్తుంది? ఎవరి శబ్దం విజయాన్ని ప్రకటిస్తుంది? ఈ లోతైన సత్యాన్ని భగవద్గీతలోని ఈ శ్లోకం మనకు చూపిస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. మునుపటి శ్లోకంలో ఏమైంది? భీష్ముడు శంఖం ఊరించాడు. కౌరవ సైన్యం మొత్తం భీకరంగా మార్మోగింది. అది బాహ్య శక్తికి సంకేతం. ఇప్పుడు ఎదుటి పక్షంలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలను ఊరిస్తున్నాడు. అదే మన భగవద్గీతలోని 14వ శ్లోకం. భగవద్గీత 14వ శ్లోకం. తతః శ్వేత ఇర్లయాయురుక్తే మహతి స్యందనే స్థితో మాధవః పాండవచ్చైవ దివ్యో శంఖ ప్రదత్మంతు. దీని యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? తెల్లని గుర్రాలు ఉంచబడిన మహారథంలో ఉన్న శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తమ దివ్యమైన శంఖాలను ఊరించారు. అంటే ఇదొక సాధారణమైన శబ్దం కాదు, ఇది ఒక విజయ సంకేతం. సో ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క అర్థం లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ లైన్ ఏంటి? తతః శ్వేత ఇర్లయాయురిక్తే మహతి స్యందనే స్థితో. శ్వేతేహ అంటే తెల్లని, హయే అంటే గుర్రాలు, మహతి స్యందనే అంటే గొప్ప రథం, స్థితో అంటే అందులో ఉన్నారు. దీని యొక్క అర్థం ఏంటో తెలుసా? తెల్లని గుర్రాలు ఉంచబడిన మహారథంలో కృష్ణుడు అర్జునుడు ఉన్నారు. సో ఇక్కడ ఒక గొప్ప మీనింగ్ ఉంది తెలుసా? తెలుపు రంగు అంటే అది ఒక పవిత్రత మరియు ధర్మం, శుద్ధి. అంటే వారి ప్రయాణం ధర్మపదంలో ఉంది అని అర్థం ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటి? మాధవ పాండవచ్చైవ. మాధవ అంటే శ్రీకృష్ణుడు, పాండవ అంటే అర్జునుడు. దీని యొక్క అర్థం ఏంటో తెలుసా? కృష్ణుడు మరియు అర్జునుడు కలిసి ఉన్నారు. అంటే దీని యొక్క డీప్ ట్రూత్ ఏంటో తెలుసా? దేవుడు ప్లస్ ప్రయత్నం కలిసి ఉంటేనే అసలైన విజయం అనేది వర్తిస్తుంది అని అర్థం. సో నెక్స్ట్ పార్ట్ ఏంటి? దివ్యో శంఖ ప్రదత్మంతు. దివ్యో శంఖ అంటే దివ్యమైన శంఖాలు, ప్రదత్మంతు అంటే ఊరించారు లేదా ఊరించారు. సో దీని యొక్క అర్థం ఏంటంటే వారి దివ్య శంఖాలను ఊరించారు అని అర్థం. సో దీని యొక్క హిడెన్ భావం ఏంటో తెలుసా? ఇది కేవలం ఒక యుద్ధ ప్రారంభం మాత్రమే కాదు, విజయం ఇప్పటికే నిర్ణయించబడింది అని ఒక సంకేతం అని అర్థం దీనికి. సో ఇక్కడ అసలు మీకు డిఫరెన్స్ తెలుసా? కౌరవులకి పాండవులకి మధ్య డిఫరెన్స్. కౌరవుల శబ్దం అనేది ఒక భీకరంగా ఉంది, అదే కృష్ణార్జుల శబ్దం అనేది దివ్యంగా ఉంది. ఒకటి బలం మీద ఉంటే మరొకటి ధర్మం మీద. గీత చెప్పేది కూడా ఇదే మనకి. ధర్మం మన వైపు ఉంటే విజయం ఖచ్చితంగా మనకే వరిస్తుంది అని గీత మనకు చెప్పే ఒక సందేశం. మన లైఫ్లో కూడా ఇలానే జరుగుతుంది కదా. ఒక 2 సిచ్యువేషన్స్ తీసుకుందాం. సిచ్యువేషన్ 1, బయటేమో గొప్పగా కనిపించే ఒక శబ్దం. అవేంటివి? పవర్, డబ్బు, జనాలు, ప్రభావం. కానీ లోపల మాత్రం వాళ్ళకి శాంతి ఉంటుందా? ఉండదు. కానీ సిచ్యువేషన్ 2, నిశ్శబ్దంగా ఉండే ఒక వ్యక్తి, కానీ అతని వెంట సత్యం, ధర్మం, దేవుని ఆశీర్వాదం ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఏంటి? చివరికి గెలుపు ఎవరిది? వాళ్ళదే అవుతుంది కదా. చివరికి గెలిచేది ఎవరు? శబ్దం చేసే బలం కాదు, శాంతిగా నిలిచే ధర్మం మాత్రమే. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇది మన రియల్ లైఫ్కి ఎలా కనెక్ట్ అవుతుందో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూ హాల్ని ఊహించుకుందాం. ఒక క్యాండిడేట్ బయట చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు, కానీ తన అచీవ్మెంట్స్, పవర్, కాంటాక్ట్స్ గురించి గొప్పగా చెప్తున్నాడు పక్కన వాళ్ళకి. ఇక్కడ ఏం జరుగుతుంది? తన యొక్క శబ్దం మనకి ఎక్కువగా కనిపిస్తుంది కదా. అలానే మరో క్యాండిడేట్ని చూసుకుందాం. తను నిశ్శబ్దంగా కూర్చున్నాడు, అతని దగ్గర ఏ షో ఆఫ్ కూడా లేదు, కానీ నాలెడ్జ్ ఉంది, సిన్సియారిటీ ఉంది, దేవుడి పైన నమ్మకం కూడా ఉంది. రిజల్ట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మీరు ఒకసారి ఊహించండి, ఏం జరుగుంటుంది రిజల్ట్ వచ్చినప్పుడు? లౌడ్గా మాట్లాడిన వాడు కాదు, సైలెంట్గా ప్రిపేర్ అయిన వాడే సెలెక్ట్ అవుతాడు. ఇదే శ్లోకం చెప్పే సత్యం మనకు. శబ్దం గెలవదు, లోపల ధర్మం మాత్రమే గెలుస్తుంది. బయట కనిపించే శబ్దం కాదు, మన లోపల వినిపించే దేవుని స్వరం ఇంకా మన జీవితాన్ని గెలిపించే మార్గాన్ని చూపిస్తుంది మనకు. ఈ శ్లోకం మనకేం చెప్తుందో తెలుసా?
దేవుడు మన వెంట ఉంటే భయం అవసరం లేదు. ధర్మం ఉన్న చోట విజయం ముందే నిర్ణయించబడుతుంది. బాహ్య శబ్దం కంటే అంతరాత్మ శాంతి చాలా గొప్పది. దేవుడు మన పక్షంలో ఉంటే యుద్ధం మొదలయ్యే ముందే విజయం అనేది మొదలవుతుంది. శబ్దం గెలవదు, ధర్మమే గెలుస్తుంది. ఇది ఈరోజు శ్లోకం. తర్వాత శ్లోకంలో కృష్ణుడు మరియు అర్జునుడు ఊరించిన ఆ దివ్య శబ్దాల పేర్లు తెలుస్తాయి. ఈ గీతా ప్రయాణంలో నాతో పాటు మీరు ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీకృష్ణ.